వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య. కొందరికి జన్యపరమైన సమస్యలతో, మరికొందరికి వంశపారపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒకసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. సోరియాసిస్కు ప్రధాన రీజన్స్ ఏంటి, చర్మ బొల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 0402-233-680-716. నమస్తే అండి. హలో అండి, నమస్తే. సో బేసిక్గా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయాయి అండ్ దానికి రీజన్స్ కూడా డిఫరెంట్ రీజన్స్ ఉంటూ ఉన్నాయి. అసలు మెయిన్లీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? సో మన బాడీలో మల్టిపుల్ సిస్టమ్స్ అనేది ఉంటుంది, కాకపోతే మన కంటికి కనిపించే ఒక సిస్టమ్ మాత్రమే ఉంటుంది. అది ఉంటుంది ఈ మన డర్మిస్, అంటే మన స్కిన్తో సంబంధించిన ఏదైతే ఉంటుందో దానికి మనం ఈ స్కిన్ సిస్టంలో ఇంక్లూడ్ అనేది చేస్తూ ఉంటాం. సో నార్మల్గా మన కంటికి కనిపించే ఈ స్కిన్ మాత్రమే, ఓన్లీ ఒక్క లేయర్ మాత్రమే ఉండదు. దీంట్లో 4 లేయర్స్ అనేది జనరల్గా ఉంటాయి. కాకపోతే మనం ఎక్కువగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎపిడర్మిస్, డర్మిస్. సో జనరల్గా ఈ 4 లేయర్స్లో ఫస్ట్ లేయర్ ఉంటుంది ఎపిడర్మిస్, దాని తర్వాత ఉంటుంది డర్మిస్. ఈ ఎపిడర్మిస్ అనేది ఎవ్రీ 28 డేస్కి కొత్తగా సైకిల్ అనేది చేంజ్ అవుతుంది అండ్ అన్ని సెల్స్ కొత్తగా ఫామ్ అవుతుంది. అండ్ మనకు ఈ కంటికి కనిపించిన ఎపిడర్మిస్ అంటే మనం నార్మల్గా ఇట్లా చేసినప్పుడు కొన్ని సెల్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. ఇది 90 డేస్లో 4 వీక్స్లో 28 డేస్లో జనరల్గా వస్తుంది. మన రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన బ్లడ్ సెల్స్ అనేది 90 డేస్లో కొత్తగా వస్తాయి. కాకపోతే స్కిన్ సెల్స్ అనేది నార్మల్గా 28 డేస్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్లో ఇది కొత్తగా ఎవ్రీ మంత్ జనరల్గా రీన్యూ అనేది అవుతూ ఉన్నది. సో ఈ ఎపిడర్మిస్ అనేది ఏది లేయర్ ఉంటుందో అది ఫస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్ అనేది మనం అంటూ ఉంటాం. దీని కింద ఉన్న లేయర్కి మనం డర్మిస్ లేయర్ అంటాము. మీకు మంచి హెల్దీ స్కిన్ ఉండాలి, ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా ఉండాలంటే మీరు ఎప్పటికైనా ఈ ఫస్ట్ లేయర్ ఎపిడర్మిస్ అండ్ దాని కింద ఉన్న 70% డర్మిస్ లేయర్. జనరల్గా ఏదైతే డర్మిస్ లేయర్ అనేది ఉంటుందో దాంట్లో అన్నీ మన న్యూట్రిషన్ అనేది ఉంటుంది. అన్ని గ్లాండ్స్ అంటే మన ఆయిల్ గ్లాండ్స్ కానీ, ఆయిల్ గ్లాండ్స్ అంటే మన నార్మల్గా స్కిన్కి లూబ్రికేషన్ కోసానికి, అంటే ఎక్కువగా డ్రై కాకుండా ఆయిల్ గ్లాండ్స్ అనేది ఉంటుంది. అది ఆయిల్ అనేది సెక్రీట్ చేస్తూ ఉంటుంది. సో మనం చెప్తూ ఉంటాం కొంతమందికి ఆయిల్ స్కిన్లో ఆయిలీ స్కిన్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళకి ఈ ఆయిల్ గ్లాండ్స్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళి తక్కువ ఆయిల్ అనేది సెక్రీట్ అనేది అవుతుంది. సో మనం ఎప్పటికైనా కూడా స్కిన్ గురించి అర్థం చేసుకోవాలంటే మన ఎపిడర్మిస్ అండ్ డర్మిస్కి ఆల్వేస్ మనం హెల్దీ ఉంచుకోవాల్సి ఉంటుంది. దాని కింద ఉన్న లేయర్స్ అనేది జనరల్గా మన కంటికి ఎప్పుడు కూడా కనిపించవు. అది మన నార్మల్గా లోపల కనెక్టివ్ టిష్యూతోని నార్మల్గా మన కంప్లీట్గా లోపల ఉంటుంది. సో అది మనం జనరల్గా మనకు కనిపించదు. కాకపోతే అది మన బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ ఉన్నప్పుడు లోపల ఉన్న 3rd and 4th లేయర్ ఏదైతే ఉంటుందో అది హెల్దీగా ఉంటుంది. సో మనం స్కిన్ ఎప్పటికైనా కూడా నార్మల్ ఉంచుకోవాలంటే మన ఎపిడర్మిస్ మరి డర్మిస్కి ఎప్పటికైనా హెల్దీ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ హెల్దీ ఉంచుకోవడానికి మనం ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి, మనం ఏం చేయాలి, అది మనం కరెక్ట్గా అర్థం చేసుకుందాం. ఎస్, సో సోరియాసిస్ గురించి మనం చూస్తూనే ఉంటాము. దానికి వచ్చిందంటే ఒకసారి దానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాన్ని తగ్గించడానికి. అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుంది, సో దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. సో మనం అన్నిటికంటే ఎక్కువగా చూసే కండిషన్స్లో, ప్రాబ్లమ్స్లో, ఈరోజు చూసే కాలంలో ఎక్కువగా స్కిన్ కండిషన్స్లో ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్, ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్కి మనం సోరియాసిస్ అనేది అంటూ ఉంటాం. సో ఈ సోరియాసిస్లో ఏం జరుగుతుంది, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీనికి దేనివల్ల అంటారు? ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే మన బాడీలో కొన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటున్నాయి. దాంట్లో అన్నిటికంటే ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లం, సోరియాసిస్, మళ్ళీ విటిలిగో, ఇవి అన్నీ కూడా, అండ్ రూమటాయిడ్ ఆర్థరైటిస్. ఇవి 4 డిజీజెస్ ఏదైతే ఉంటున్నాయో, ఈ 4 వ్యాధులు ఏదైతే ఉంటుందో ఇవన్నిటికీ మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటాం. బికాస్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అబ్నార్మల్గా పనిచేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉన్న సెల్స్కి ఐడెంటిఫై చేయలేకపోతుంది, అర్థం చేసుకోకుండా అది అబ్నార్మల్గా రియాక్షన్ అనేది ఇస్తున్నది. సో సోరియాసిస్లో ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది, ఈ 28 డేస్ సైకిల్ ఏదైతే ఉంటుందో మన స్కిన్ పైన కొత్తగా సెల్స్ రావాల్సింది 28 డేస్లో వస్తుంది. కాకపోతే ఈ సోరియాసిస్ ప్రాబ్లంలో డ్రైనెస్ ఎక్కువగా ఉండడం వల్ల, సో జనరల్గా సోరియాసిస్ అనేది మనం చూస్తూ ఉంటాము ఎక్కువగా డ్రై స్కిన్ వాళ్ళకు ఉంటుంది. సో కంపల్సరీ వాళ్ళకు ఆయిల్ గ్లాండ్స్లోకి వెళ్ళి ఆయిల్ సెక్రీషన్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ దానివల్ల
ఈ మన 28 డేస్ సైకిల్లో కొత్త స్కిన్ ఏదైతే రావాల్సి ఉంటుందో అది సోరియాసిస్లో 6 to 7 డేస్ లేకపోతే 4 to 5 డేస్లో కన్వర్ట్ అయిపోతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 3 days to 7 డేస్లో అది కన్వర్ట్ అయిపోతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే 3 to 7 డేస్ లోపల కొత్త స్కిన్ అనేది ఫామ్ అవుతుంది. సో లేయర్ బై లేయర్ థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ డ్రైనెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్కి మనం సోరియాసిస్ ప్రాబ్లం అంటాం. కాకపోతే సోరియాసిస్ కరెక్ట్గా ఉందా లేకపోతే ఓన్లీ డ్రైనెస్ ఉందా మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే జనరల్గా మీ స్కిన్ చూసినప్పుడు సోరియాసిస్లో అది బేస్ అనేది పింక్ బేస్ అనేది ఉంటుంది అండ్ పైన కలర్ అనేది మీకు వైటిష్ క్రీమిష్ అండ్ సిల్వరీ కలర్ అనేది ఉంటుంది. కొంతమందికి అది షైన్ కూడా అవుతుంది. కాకపోతే ఇది డ్రైనెస్ ఎక్కువైనప్పుడు సోరియాసిస్ అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చూసేది వింటర్ సీజన్లో చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు థైరాయిడ్కి దీనికి ఏమైనా రీజన్స్ ఉన్నాయి, ఐ మీన్ సంబంధం ఉందంటారా? థైరాయిడ్ ఉంటే స్కిన్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో జనరల్గా డైరెక్ట్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సోరియాసిస్ ఉంటుందా లేదా దానికి ఆన్సర్ చెప్పాలంటే డైరెక్ట్ రిలేషన్ అనేది ఉండదు. బట్ ఎస్, ఇండైరెక్ట్ రిలేషన్ డెఫినెట్గా ఉంటుంది. థైరాయిడ్ కూడా అండ్ సోరియాసిస్ కూడా ఇవి రెండు కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కింద వస్తాయి. సపోజ్ మీకు థైరాయిడ్ ఉంది లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోరియాసిస్ అనేది స్కిన్ డిజీజ్ అనేది ఉంది అండ్ దాని తర్వాత కొంతకాలం తర్వాత మీకు లైఫ్లో థైరాయిడ్ సడన్గా వచ్చింది. బికాస్ ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేది ఎప్పటికైనా కూడా మన బాడీ లోపల స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, మన మైండ్లో టెన్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేది జనరల్గా ఇవి మన బాడీలో కనిపిస్తూ ఉంటాయి. సో సోరియాసిస్ అనేది నార్మల్గా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవడం వల్ల లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ 50% అనేది ఉంటుంది. అండ్ సపోజ్ మీ స్కిన్ బాగా డ్రై ఉన్నది, మీ సడన్గా వాటర్ చేంజ్ అవుతూ ఉంది, క్లైమేట్ చేంజ్ అవుతున్నది అండ్ మళ్ళీ మీరు ఏదైనా ఒక టాక్సిక్ సబ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, అది ఏదైనా సరే మీ బాడీకి ఎలర్జీ ఉన్న పదార్థాలకి మీరు మళ్ళీ అది ఫుడ్ ఎలర్జీ అయినా సరే అట్మాస్ఫియర్ అయినా సరే మీరు దానికి ఎక్స్పోజ్ అవుతున్నారంటే డెఫినెట్గా బాడీకి ఒక స్ట్రెస్ అనేది అది ఫీల్ అవుతుంది అండ్ కొన్ని అబ్నార్మల్ రియాక్షన్స్ మన బాడీ అనేది ఇమ్యూన్ సిస్టంలో క్రియేట్ చేస్తుంది. సో సపోజ్ మీకు సోరియాసిస్ ఉన్నది, కొంతకాలం తర్వాత మీకు థైరాయిడ్ అనేది ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిందంటే మేబీ బికాస్ ఆఫ్ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ సోరియాసిస్ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటున్నాయి. బట్ సపోజ్ మీకు థైరాయిడ్ నార్మల్ ఉన్నది అంటే సోరియాసిస్ అనేది ఎఫెక్ట్ కాదు. బట్ థైరాయిడ్లో ఒక కాంప్లికేషన్ ఉంటుంది. ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకు స్కిన్ బాగా డ్రై అవుతుంది. సో ఆ లాజిక్తో మనం చెప్పాలంటే డెఫినెట్గా మీకు థైరాయిడ్ కంట్రోల్లో లేనప్పుడు సోరియాసిస్ అనేది డ్రైనెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. అసలు ఇది సోరియాసిస్ వచ్చిన తర్వాత తగ్గుతుంది అంటారా లేకపోతే దానికి ఒక ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? సో జనరల్గా ఈ సోరియాసిస్ అనేది మన టెక్స్ట్ బుక్స్లో రాసిన ప్రకారంగా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీనికి ఒక పర్మనెంట్ క్యూర్ లేదు అని జనరల్గా మెడికల్ టెక్స్ట్ బుక్స్లో రాసి ఉంటుంది. కాకపోతే మనం చూసిన కండిషన్స్లో హోమియోపతిలో దీనికి ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తర్వాత పర్మనెంట్ క్యూర్ అనేది 70% కేసెస్లో ఎస్టాబ్లిష్ అయినవి డెఫినెట్గా ఉన్నాయి. కాకపోతే ఇది ఓన్లీ ట్రీట్మెంట్ మాత్రమే కాదు, మెడిసిన్స్, మేనేజ్మెంట్ అండ్ మీకు చెప్పిన కరెక్ట్గా ఏదైతే మనం సజెషన్స్ అండ్ డైటరీ రెస్ట్రిక్షన్స్ మీకు చెప్తామో దానివల్ల మీకు రిజల్ట్స్ అనేది ఉంటాయి. బికాస్ జనరల్గా మనం చూస్తూ ఉంటాము కొన్ని డెఫిషియన్సీస్ ద్వారా కూడా సోరియాసిస్, స్పెషల్గా విటమిన్ ఏ అండ్ విటమిన్ డి అండ్ విటమిన్ ఈ ఎప్పుడైతే మన బాడీలో తగ్గుతుంది సోరియాసిస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ మన స్కిన్కి నార్మల్ ఉంచడానికి విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈది చాలా పెద్ద రోల్ అనేది ఉంటుంది. మనం చూస్తూ ఉంటాము విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ అన్ని కాస్మెటిక్ క్రీమ్స్లో అనేది ఉంటుంది. బికాస్ మన స్కిన్కి నార్మల్ ఉంచడానికి విటమిన్ ఏ విటమిన్ ఈ చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే విటమిన్ డి అనేది మన కంప్లీట్ బాడీకి ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి స్కిన్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తున్నది మనకు విటమిన్ డి ఎండతో వస్తుంది, సన్లైట్తో వస్తుంది. కాబట్టి డెఫినెట్గా సోరియాసిస్ ఉన్న వాళ్ళకి విటమిన్ డి అనేది కంపల్సరీ నార్మల్గా ఉండాల్సి ఉంటుంది. ఎస్ డాక్టర్, బేసిక్ ఏ స్కిన్ సమస్య వచ్చినా కూడా ఇంట్లో ఫస్ట్ మనం ఇంట్లో హోమ్ మేడ్వి లేకపోతే మనకు తెలిసినవి అవి ఇవి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అసలు సోరియాసిస్ అని ఎలా తెలుసుకోగలరు, దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని సోరియాసిస్ అని మనం ఎలా గమనించవచ్చు అంటే? సో జనరల్గా మీకు సోరియాసిస్ ఉన్నదా లేదా, సపోజ్ మీకు ఒక సోరియాసిస్ ఉందా లేదా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీకు సడన్గా స్కిన్లో ఒక డ్రై ప్యాచ్ అనేది స్టార్ట్ అయింది.
సోరియాసిస్ ఎప్పటికైనా కూడా ప్యాచెస్లో స్టార్ట్ అవుతుంది, ఒకటేసారి ఫుల్ బాడీకి అది కవర్ చేయదు. ఎస్, ఫుల్ బాడీ కవర్ అయిన కేసెస్ ఉంటాయి, బట్ అది గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ అవుతుంది, కొంతకాలం తర్వాత అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రై ప్యాచ్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ డ్రై ప్యాచ్ అనేది చాలా ఎక్కువగా ప్యాచీ కన్వర్ట్ అవుతుంది, అంటే ఆ ప్యాచ్ అనేది పెద్దగా జనరల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అండ్ దానిపైన లేయర్ బై లేయర్ ఒక డ్రై స్కిన్ అనేది ఫామ్ అవుతున్నది. ఇలాంటి కండిషన్లో సపోజ్ ఆ ఒక్క ప్యాచ్ మాత్రమే కాదు, అగైన్ దాంతోపాటు ఒక విదిన్ 2 to 3 months నంబర్ ఆఫ్ ప్యాచెస్, 1 to 10 నంబర్ ఆఫ్ ప్యాచెస్, ఎనీ నంబర్ ఆఫ్ ప్యాచెస్ మీకు ఉన్నాయి అంటే, అండ్ అది 1 నుంచి 2 అయ్యింది ఎనీ స్పాన్ ఆఫ్ టైం, అంటే 1 month అయినా సరే 6 months అయినా సరే అది ఇంక్రీజ్ అవుతుంది అంటే డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాలి ఇది సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నది. అండ్ అది ఎగ్జిమా ఉందా లేదా మీరు ఎలా అర్థం చేసుకోవాలి, బికాస్ కొంతమందికి సోరియాసిస్లో జనరల్గా ఈచింగ్ అనేది ఉండదు, బట్ డ్రై స్కిన్ ద్వారా ఈచింగ్ అనేది జనరల్గా ఉంటుంది. స్పెషల్గా సపోజ్ మీకు హెయిర్లో స్కాల్ప్ సోరియాసిస్ ఉన్నప్పుడు ఈచింగ్ అండ్ బర్నింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, బికాస్ స్కాల్ప్ సోరియాసిస్లో ఫ్లేక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, అంటే డాండ్రఫ్ అనేది పేషెంట్ అనుకుంటూ ఉంటారు. ఆ డాండ్రఫ్కి సోరియాసిస్ డాండ్రఫ్ అండ్ నార్మల్ డాండ్రఫ్ మధ్యన కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, అది డాక్టర్ చూసి మాత్రమే చెప్తారు. కాకపోతే మీకు స్కాల్ప్లో ఉన్నదంటే డెఫినెట్గా ఈచింగ్ అనేది సివియర్గా ఉంటుంది, బర్నింగ్ అంటే మంట లేవడం అనేది పేషెంట్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్లో మీరు డెఫినెట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకసారి చూపించుకోవాలి. నార్మల్గా ఈ సోరియాసిస్ అనేది మీకు స్టార్టింగ్లో ఉన్నప్పుడు మీరు ఓన్లీ అండ్ ఓన్లీ లోషన్స్ పెట్టినప్పుడు కొంత టైం వరకు, అంటే కొన్ని రోజుల వరకు అది నార్మల్గా ఉంటుంది అండ్ కొన్ని డేస్ తర్వాత అది అగైన్ యాక్టివ్ అనేది అవుతుంది. సో ఈ కండిషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకసారి దానికి టెస్ట్ చేయించుకోవాలి. దీనికి బ్లడ్ టెస్ట్ అనేది జనరల్గా సోరియాసిస్లో ఎలాంటివి ఉండవు, బట్ డాక్టర్స్ అనేది ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి అండ్ అవసరం ఉంటే కొన్ని టెస్ట్ చేసి మీకు కన్ఫర్మ్ చేసిస్తారు ఇది సోరియాసిసా కాదా. కాకపోతే మీరు కరెక్ట్గా స్టార్టింగ్లోనే వెళ్ళినప్పుడు కొంతమందికి సోరియాసిస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ కాదు, అంటే ఫుల్లీ అది సోరియాటిక్ లుక్ అనేది రాదు, ఒక 3 months to 6 months తర్వాత అది కంప్లీట్ సోరియాటిక్ లుక్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎస్, కాలర్ ఉన్న డాక్టర్ కాల్ తీసుకుందాం. మురళి గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, చెప్పండి మురళి గారు. మేడం, నాకు ఈ తలలో వచ్చిందని వైట్ గా మొత్తం పొడగా వస్తుందండి, పౌడర్ లెక్క అవుతుందండి తల మొత్తము. ఒక 6-7 months నుంచి ఉందండి. ఆల్రెడీ డాక్టర్ చూపించాను ఒకసారి, ఎస్, మెడిసిన్ ఇచ్చారు కానీ అది తగ్గలేదు. తగ్గకపోతే మళ్ళీ ఆయుర్వేదం వాడమంటే ఆయుర్వేదం తీసుకున్నానండి, అయినా అది డ్రాప్ అవుతలేదండి, డౌన్ అవుతలేదు, మరీ ఎక్కువ అయిపోతుంది, వెంట్రుకలు ఎక్కువను మొత్తం పౌడర్ లెక్క వస్తుందండి. సార్ మీకు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, అలాంటివి ఏం లేవండి. ఓకే సార్, ఫైన్. అండ్ మీకు డయాగ్నోసిస్లో ప్రెజెంట్గా మీకు ఏం చెప్తున్నారా, సోరియాసిస్ ఉన్నదా కాదా అని చెప్తున్నారా, లేకపోతే ఏం చెప్తున్నారు? డయాగ్నోసిస్ లో ఏం చెప్పలేదండి, మామూలుగా ఇచ్చారండి వాళ్ళు, అవేం చెక్ చేయకుండానే ఇచ్చారు వాళ్ళు, తగ్గిపోతుందని ఇచ్చారు కానీ అది తర్వాత ఎక్కువైందండి. ఓకే సార్, మీరు డైలీ ఆయిలింగ్ ఏమైనా చేస్తారా, హెయిర్లో చేయరా? చేస్తానండి డైలీ. ఓకే సార్, ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఒక 6 to 7 months నుంచి స్కాల్ప్లో, తలలో చాలా డాండ్రఫ్ అనేది ఉంటుంది, మెడిసిన్స్ వాడుతున్నారు అయినప్పటికీ అది తగ్గట్లేదు, ఆయిలింగ్ డైలీ చేస్తారు. సో మేజర్గా ఈ సోరియాసిస్ ఉన్నప్పుడు డ్రైనెస్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది, అంటే మీరు 24 hours మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది, దీంతోపాటు ఇంటర్నల్ మాయిశ్చర్ కూడా అవసరం ఉంటుంది. సార్ నేను మీకు ఒక విషయం చెప్పాల్సింది, మీరు ఉన్న కండిషన్లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, సిబోరియా అనేది కూడా ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి సోరియాసిస్ కూడా ఉంటుంది. సోరియాసిస్ ఉన్నదంటే మీకు కరెక్ట్గా స్కాల్ప్ అంటే మన 2 హెయిర్ మధ్యన మీరు పార్టీషన్ చేసినప్పుడు ఏదైతే స్కిన్ కనిపిస్తుందో దానికి మనం స్కాల్ప్ అంటాం. దాంట్లో సపోజ్ మీకు ఎక్కడైతే డాండ్రఫ్ ఉంటుంది అక్కడ థిక్ ఒక లంప్, అంటే కొంచెం థిక్ స్కిన్ ఉన్నది అండ్ అది చాలా డార్క్ పింక్ ఉన్నదంటే మీరు అర్థం చేసుకోవాలి అది సోరియాసిస్. సపోజ్ నేను చెప్పింది ఈ పింక్ డార్క్ థిక్ స్కిన్ లేదు అంటే అది సిబోరిక్ డాండ్రఫ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సిబోరియా అంటే జనరల్గా అగైన్ సోరియాసిస్ లాగా కొన్ని ఫ్లేక్స్, మన స్కిన్ అనేది నంబర్ ఆఫ్ స్కిన్ అనేది ఫ్లేక్స్ అనేది వస్తూ ఉంటుంది, ఆ ప్రాబ్లమ్కి మనం సిబోరియా అంటాము. కాకపోతే సిబోరియా ఇంకా సోరియాసిస్లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సోరియాసిస్లో బేస్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ పింక్ ఉండాల్సి ఉంటుంది, అదే స్కాల్ప్లో ఎప్పుడైతే సోరియాసిస్ కాకుండా సిబోరియా ఉన్నప్పుడు అది కంప్లీట్ డ్రైనెస్ ద్వారా వచ్చిన ఫ్లేక్స్ అంటే డాండ్రఫ్ అనేది ఉంటుంది. మీ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా
కంటిన్యూ చేయండి సార్. నేను ఒక విషయం చెప్పాల్సింది, మీరు విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేది డెఫినెట్గా స్టార్ట్ చేయండి. దాంతో మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్ సోరియాసిస్ ఉండే ఛాన్సెస్ అనేది ఉన్నది, బికాస్ ఎక్కువ టైం నుంచి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అయినా అది కంట్రోల్ రావట్లేదు. ఈ కండిషన్స్ జనరల్గా సోరియాసిస్లోనే మనం చూస్తూ ఉంటాము. డాక్టర్, వెటిలిగో సమస్యల వల్ల కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంటే బొల్లి అనేది అసలు అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించవచ్చు అంటారు? సో మనం స్కిన్ కండిషన్స్లో అన్నిటికంటే ఎక్కువగా డేంజరస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ ప్రాబ్లంకి మనం విటిలిగో ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము. సో జనరల్గా మనం చూస్తూ ఉంటాము చాలామందికి వైట్ ప్యాచెస్ అనేది ఉంటుంది. ఆ వైట్ ప్యాచెస్ కూడా చాలా డార్క్ వైట్ ప్యాచెస్ అనేది ఉంటుంది. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ప్యాచెస్ అనేది ఉంటుంది. చేతుల్లో, కాళ్ళలో, స్కాల్ప్లో, ఫేస్ పైన, అది ఎక్కడైనా కూడా జనరల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో జనరల్గా ఈ విటిలిగో అంటే అనదర్ టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ స్కిన్ డిసార్డర్. సోరియాసిస్ మనం చూసాము. సోరియాసిస్లో జనరల్గా స్కిన్ అనేది మల్టిపుల్ నెంబర్ ఆఫ్ లేయర్స్ కొత్తగా వస్తూ ఉంటుంది. దానికి ఆపోజిట్లో ఎప్పుడైతే జరుగుతుంది అంటే ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ ఎపిడర్మిస్ లేయర్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఆ కండిషన్కి మనం విటిలిగో కండిషన్ అనేది అంటూ ఉంటాము. అంటే మీ సెల్స్, పిగ్మెంట్ సెల్స్, జనరల్గా మనకు ఈ డార్క్ కలర్ ఆఫ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది మెలానిన్ పిగ్మెంట్స్ ద్వారా ఉంటుంది. సో ఈ మెలానిన్ పిగ్మెంటేషన్ది ఫార్మేషన్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. కాకపోతే ఇది కంప్లీట్ బాడీలో ఒక్కటేసారి అనేది స్టార్ట్ కాదు, అగైన్ ప్యాచెస్లో స్టార్ట్ అవుతుంది. మీ బాడీలో ఏదైతే వీకెస్ట్ పార్ట్ ఉన్నది, ఏ పార్ట్స్ అయితే మీ బాడీలో వీక్ ఉన్నాయి, చాలా విటమిన్స్ ఎక్కడైతే తక్కువగా ఉన్నాయి, ఆ పార్ట్స్ అనేది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. జనరల్గా మన బాడీ లోపల అగైన్ విటమిన్ ఏ అండ్ విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు ఇది వైట్ ప్యాచెస్ అనేది స్టార్ట్ అవుతాయి. కాకపోతే దీంట్లో అగైన్ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది పేషెంట్స్కి. కాల్షియం డెఫిషియన్సీ ద్వారా కూడా వైట్ ప్యాచెస్ చిన్న పిల్లల్లో వస్తుంటాయి. బట్ జనరల్గా అది చిన్న ఫేస్ మీద, చీక్స్ మీద అనేది జనరల్గా వస్తున్నాయి. విటిలిగో ఉందా లేదా మీరు అర్థం చేసుకోవాలంటే డెఫినెట్గా ఆ వైట్ ప్యాచ్ అనేది నార్మల్గా అది కంటిన్యూస్గా ఉంటుంది. అది ప్లస్ మైనస్ అనేది జరగట్లేదు. అంటే అది కొన్నిసార్లు నార్మల్ అయిపోతుంది అండ్ కొన్నిసార్లు అది ఎక్కువగా వైట్ అయిపోతుంది. ఇది జనరల్గా కాల్షియం డెఫిషియన్సీలో జరుగుతుంది. విటిలిగోలా ఇది కంటిన్యూస్గా వైట్ ఉంటుంది. మీ ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రమే అది నార్మల్గా బ్రౌన్ అవుతుంది, లేకపోతే నార్మల్ అవుతుంది. కాకపోతే విటిలిగో అగైన్ క్యూరబులా కాదా, ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. జనరల్గా చిన్న ఏజ్లో ఎప్పుడైతే ఈ విటిలిగో ప్రాబ్లమ్స్ వస్తాయో విటమిన్ డెఫిషియన్సీ ద్వారా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో అంటే జెనెటిక్ ఇష్యూస్ ద్వారా కూడా ఇది జనరల్గా ఉంటుంది. ఫ్యామిలీలో ఇది వచ్చే ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే అది ఓన్లీ 25 to 30% కేసెస్ మాత్రమే ఉంటుంది. మెజారిటీ కేసెస్ అంటే ఎక్కువ కేసెస్లో విటిలిగోలో ఫ్యామిలీ హిస్టరీ అనేది జనరల్గా ఉండదు. అంటే ఫ్యామిలీలో ఎవరికి విటిలిగో లేదు, బట్ చిన్న ఏజ్లో 8 years కానీ 10 years చిన్న పిల్లల్లో మనం చూస్తుంటాము వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ ద్వారా, బికాస్ వాళ్ళు జనరల్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, హెల్దీ వెజిటబుల్స్, హెల్దీ ఫ్రూట్స్ అనేది వాళ్ళు తీసుకోరు, ఎక్కువగా జంక్ ఫుడ్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు, లేకపోతే మదర్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా మంచి విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ వాడలేదు, లేకపోతే న్యూట్రిషన్ ప్రాపర్గా రాయలేదంటే వాళ్ళ పిల్లల్లో జనరల్గా ఆఫ్టర్ 6 months కానీ 1 year 2 years తర్వాత, డిపెండింగ్ అపాన్ వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకు ఎంత మంచి న్యూట్రిషన్ ఉన్నదో దాని ద్వారా జనరల్గా చిన్న ఏజ్ కానీ పెద్ద ఏజ్ కానీ ఈ విటిలిగో ప్యాచెస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది క్యూరబులా కాదా, ఇది క్యూర్ అవుతుంది. చిన్న ఏజ్లో మీకు స్టార్టింగ్ అవ్వగానే మీరు ఎప్పుడైతే డాక్టర్కి అప్రోచ్ అవుతారో డెఫినెట్గా ఇది కంపల్సరీ మెడిసిన్స్ అనేది దీనికి అవసరం ఉంటుంది. దీనికి ఓన్లీ అండ్ ఓన్లీ మేనేజ్మెంట్ ద్వారా, లేకపోతే ఓన్లీ ఫుడ్ ద్వారా మనం దానికి తగ్గలేము. ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, దీంతో పాటు మెడిసిన్ అనేది తగ్గే వరకు కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫుడ్ అన్నారు కాబట్టి ఏ విధమైన ఫుడ్ తీసుకుంటే దీనికి కొంచెం బెటర్ ఉండొచ్చు అంటారు? సో జనరల్గా ఈ విటిలిగోలో విటమిన్ ఏ అండ్ విటమిన్ డి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో విటమిన్ ఏ అగైన్ మన స్కిన్కి నార్మల్ టెక్స్చర్ ఇస్తుంది, నార్మల్ కలర్ ఇస్తుంది అండ్ కంప్లీట్ స్కిన్కి నార్మల్గా సెల్స్ అనేది ప్రిపేర్ అవుతుంది విటమిన్ ఏ ద్వారా. విటమిన్ డి అనేది నార్మల్గా మనకు సన్లైట్ ద్వారా అవైలబుల్ అనేది ఉంటుంది. విటమిన్ డి అగైన్ మీకు విటిలిగో ఉన్నది, సపోజ్ మీకు కొన్ని వైట్ ప్యాచెస్ ఉన్నాయి, మీకు ఎవరికైతే విటిలిగో ఉంటుందో వైట్ ప్యాచెస్ ఎవరికైతే ఉంది వాళ్ళకి తెలుసు, ఈ డయాగ్నోసిస్ అయ్యింది విటిలిగో వాళ్ళకి తెలిసే ఉంటుంది. జనరల్గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు మీరు డైరెక్ట్ సన్లైట్ అనేది తీసుకోండి, విటమిన్ డి టాబ్లెట్స్ కూడా ఇస్తారు అండ్ దానికి కొన్ని ఫోటోథెరపీస్ అంటే లైట్ థెరపీస్ కూడా ఇస్తారు. ఒక 30 minutes డైలీ కానీ కొన్ని డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ అట్లా జనరల్గా లైట్ థెరపీ అనేది ఇస్తారు. సో దాని ద్వారా విటమిన్ డి అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ మనకు మెలానిన్ పిగ్మెంట్స్ ఏదైతే డిస్ట్రాయ్ అయిపోయినాయో కంప్లీట్గా అది రీన్యూ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా ఈ డైట్ గురించి చెప్పాలంటే
ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. జనరల్గా చిన్నపిల్లలు ఎవరికైతే విటిలిగో ద్వారా సఫర్ అవుతుంటున్నారో వాళ్ళకి ఒక కామన్ హ్యాబిట్ ఉంటుంది. మనం హిస్టరీలో అడిగినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళకు ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానీ, ఎక్కువ మసాలా ఫుడ్స్, ఎక్కువ ఎక్స్ట్రీమ్లీ ట్యాంగీ ఫుడ్స్ అంటే ఎక్కువగా పులుపు ఉన్న పదార్థాలు వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది అండ్ వాళ్ళు కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటారు. సో జనరల్గా ఇవన్నీ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకు విటమిన్ సి డెఫినెట్గా బాడీకి అవసరం ఉంటుంది. కాకపోతే మనం ఎక్కువగా విటమిన్ సి ఎక్స్ట్రీమ్ అమౌంట్స్లో తీసుకున్నా కూడా మన స్కిన్కి అది కొంచెం ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. సో మీరు ఒక హెల్దీ డైట్ తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. విటమిన్ ఏ అండ్ విటమిన్ డి అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది, స్పెషల్గా ఈ విటిలిగో ప్రాబ్లంలో. సో ఇన్ జనరల్ మీరు కంప్లీట్గా ఇది క్యూర్ అయ్యే వరకు ఇవన్నీ కండిషన్స్ అనేది గుర్తుంచుకొని ప్రాపర్గా డయట్ ఫాలో చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే మాత్రమే ఈ విటిలిగో అనేది జనరల్గా ట్రీట్ అవుతుంది. కాకపోతే మీకు విటిలిగో అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు కూడా మెడిసిన్స్ అనేది స్టాప్ చేయదు. కొంతమంది పేషెంట్స్ అనేది బికాస్ చాలా టైం అవుతుంది, బికాస్ డెఫినెట్గా ఈ విటిలిగో అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సోరియాసిస్ అట్లీస్ట్ 4 to 5 yearsలో కంప్లీట్గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటుంది అండ్ మధ్యన వచ్చి అది వెళ్ళిపోతుంది. బట్ విటిలిగో అనేది కంప్లీట్ క్యూర్ రావడానికి కూడా more than 5 years కానీ 6 years కూడా టైం కొంతమందికి అది అవైలబుల్ అంటే అవసరం వస్తుంది. సో అలాంటప్పుడు పేషెంట్స్ అనేది జనరల్గా గివ్ అప్ చేసేస్తారు. ట్రీట్మెంట్ అనేది ఎంత కాలం తీసుకోవాలి అని ఇరిటేట్ అయిపోయి స్టాప్ చేసేస్తారు. కాబట్టి వాళ్ళకు విటిలిగో అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్నది. సో మీకు చిన్న ప్యాచ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు డెఫినెట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కంప్లీట్ క్యూర్ వచ్చే వరకు దానికి ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో హోమియో కేర్లో దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? సో జనరల్గా మనం ఇంతవరకు డిస్కస్ చేసినట్లు మన డయట్ ప్రాపర్గా మనం అడ్వైస్ అనేది చేస్తాము. మేనేజ్మెంట్ మీరు ఏం చేయాలి, మీరు ఏం చేయొద్దు అది ప్రాపర్గా అడ్వైస్ చేస్తారు. అండ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే మన బాడీలో అందరికీ ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. హిస్టరీ తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు మీ బాడీ లోపల ఉన్న ఏదైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ కవర్ అవుతున్నాయి, ఏదైతే అబ్నార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కవర్ అవుతుంది. దాని ద్వారా ఇది ఒక క్యూములేటివ్ ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్గా జరిగినప్పుడు మనకు కంప్లీట్ రికవరీ అనేది మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి చాలా చక్కటి పరిష్కారం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తారుగా ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. చూస్తూనే ఉండండి సాక్షి.